పొట్టకూటి కోసం వచ్చి చిత్రహింసలు అనుభవించారు. యజమానుల వేధింపులతో నరక యాతన పడ్డారు. తినడానికి తిండి లేదు, కట్టుకునేందుకు బట్ట లేదు. అనారోగ్యం బారిన పడ్డావదలేదు. అరకొర కూలీ డబ్బులు ఇచ్చి శ్రమ దోపిడీ చేశారు కర్కస యజమానులు. చివరకు మహిళా కూలీలను లైంగిక వాంఛలకు వాడుకున్నారు. శారీరకంగా మానసికంగా క్షోభ పెట్టారు. ఇది నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో ఇటుక బట్టీల కూలీల దీనస్థితి. ఎట్టకేలకు తెలంగాణ లీగల్ సెల్ అథారిటీ పోలీసుల చొరవతో విముక్తి పొందిన బాధితులు బిగ్ టీవీతో తమ వెట్టి చాకిరీ వెతలను వెళ్లబోసుకున్నారు. చెందిన గిరిజన వాసులంతా కూడా నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో ఏదైతే ఇటుక బట్టీలో వెట్టి చాకిరీ చేస్తున్నారో వాళ్ళందరికీ జిల్లా జడ్జి విముక్తి లభించింది. ప్రస్తుతం వాళ్ళంతా బాధితులంతా మనతో ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. చాలా 3 సంవత్సరాలుగా నెల్లూరు, చెన్నై ప్రాంతాల నుంచి వీళ్ళు రావడం జరిగింది. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో 3 సంవత్సరాల నుంచి కూడా ఒక్క రూపాయి ఇవ్వకుండా వీళ్ళతో వెట్టి చాకిరీ చేయించుకుంటున్నారు. కేవలం తినడానికి బట్టలు లేవు, సరిగా కనీసం తిండి సరిగా లేవు. చూడొచ్చు, పిల్లలు చిన్న పిల్లలతో 3 సంవత్సరాలుగా వెట్టి చాకిరీ చేయించుకుంటున్నాడు. ఎవరైతే ఆ ఇటుక బట్టి సంబంధించిన యజమాని ఎవరుతున్నారో ప్రస్తుతం ఆయన పోలీసులు అదుపున్నాడు. తెలంగాణ నిజామాబాదు సమీప ప్రాంతాలకు సంబంధించిన ఆర్మూర్ సమీపంలో ఇటుక బట్టిల్లో వీళ్ళంతా కూడా వెట్టి చాకిరీ చేస్తున్నారు. అయితే అక్కడ వీరు సొంత గ్రామాలకు వెళ్ళిన తర్వాత అక్కడ వీళ్ళు అనుభవిస్తున్న బాధని అక్కడ సంబంధించిన కొంతమంది వీళ్ళకి చెప్పడం జరిగింది. అయితే వీళ్ళు అక్కడ సంబంధించిన ఎవరైతే న్యాయ వ్యవస్థ ఉంటుందో వాళ్ళకి సమాచారం ఇస్తే అక్కడ నుంచి ఇక నిజామాబాద్ జిల్లా జడ్జికి సమాచారం రావడం జరిగింది. వెంటనే ఎవ్వరికీ చెప్పకుండా ఉట్టిన అక్కడికి వెంటనే విజిట్ చేయడం జరిగింది. ఒకవేళ ముందుగా సమాచారం వస్తే మాత్రం ఎవరైతే ఇటుక పట్టిల వ్యాపారవేత్త ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా మాయం చేసే లేకపోతే కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఎవరికి చెప్పకుండా సడన్లీ విజిట్ చేయడం జరిగింది. మొత్తంగా 314 మంది మొత్తం వీళ్ళందరినీ ఒక్కసారిగా వీళ్ళందరినీ చేరదీయడం జరిగింది. ప్రస్తుతం కొంతమందిని అయితే సొంత గ్రామాలు పంపించారు, కొంతమంది మాట్లాడించే ప్రయత్నం. ఎప్పుడు వచ్చారు, అసలు ఎందు గురించి వచ్చారు, నెల్లూరు నుంచి ఇక్కడ ఏం పని గురించి వచ్చారు? రావణయ్య అన్న ఒక అతను ఉన్నాడు మేస్త్రి, ఆయన వచ్చి మమ్మల్ని తోడుకొని వచ్చినాడు. మనిషి తోడుకొని వచ్చి పెట్టిన ఓనర్ బాగా చూస్తాడు, బాగా మీకు ఏ లోటు లేదు, బాగానే చూసుకుంటాడు అని చెప్పి తీసుకొని వచ్చినాడు. తెచ్చి ఒక నెల రోజులకే మారినాడు ఓనరు. మరి ఏంది అందరిని కొట్టేది, ఒక మనిషిని వదిలేదులే, అందరిని కొట్టేది. ఏంది తోటను వచ్చి వదిలేసినాడు, ఇట్ట కొడతా ఉన్నారు. పక్కన వాళ్ళని చూస్తే మనకు భయం వచ్చేస్తాంలా. అట్లనేసి మేము ఏదో మాట్లాడలే. ఇదే మారుగా వేరే వాళ్ళు కానీ ఇదే మరుగు చేసినారంటే వాళ్ళకి కూడా ఇది తోబట్టి అవుతుంది అని చెప్పి భయం పెట్టేది పక్కన వాళ్ళని. మేము ఏం మాట్లాడుకునేదిలే. మేము వారానికి వచ్చి 7,000 8,000 అటు ఇచ్చేది. అటు ఇస్తే ఏం కోతగా వస్తూ ఉన్నారు మీరు అనేసి బెదిరించేది, కొట్టేదానికి వచ్చేది. ఇంకా ఎట్టకు వచ్చేది, మొగుడు పిల్లం ఇద్దరే కదా ఉండేది. మేము నా భర్త మట్టి ఎత్తుకుని వచ్చి పోస్తే నేను కొడతా ఉంటా. ఆ బిడ్డ ఏడుస్తూ ఉండేది కూడా చెవులు వేసుకునేదిలే. ఇంకా ఆ బిడ్డ దగ్గరికి పోతే నువ్వు ఆడ బారేసి పోయి పిల్లకాయలని అని చెప్పి నన్ను తరుముకుంటా ఉండే. ఇంకేం చేసేది అనేసి ఏం మాట్లాడేదిలే. తిరిగి మాట్లాడితే కొట్టేదానికి వస్తాడు. అవును సార్, మా ఫోన్లన్నీ లాగేసినాడు. మా అమ్మలు మాట్లాడుతున్నాం అనేసి లాగేసినాడు ఫోన్లన్నీ. మేము వచ్చి ఆయనకి పని దాని చేయాలి, బిడ్డలు చూడకూడదు, ఒక నీళ్లు పోసుకుమూడదు, గొడ్లు మార్చుకుమూడదు. అట్టుండమా మరిగా ఆయన కూడా ఉండాలి. మన లేదో పొద్దు పోతే 10 గంటలకి పోవాలి ఒలుగు పోసుకుని వచ్చేదానికి. అప్పుడు పోసుకుని ఎప్పుడు వచ్చి మేము రాయకోవాలి, ఎప్పుడు కూడి తినాలి, అట్ట ఉండాలి. అది అడిగితే ఎవరైనా పోయి చెప్పేస్తారో పద్దన ఆయన వచ్చి మమ్మల్ని తిడతాడు. లేదో మనం ఎక్కడ మునిగేసి రావాలంటే లేదు, ఆ మరి వదలడు, తిడతా ఉంటాడు. పోయి అప్పుడు చూడి పని 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 చేయడానికి మనం వచ్చి కుక్క మరిగి ఆయనకి పని చేస్తూ ఉండాలి, తిరుగుతూ ఉండాలి, అంతే. ఆయనకి ఎక్కడ పోవాలంటే మంచిలో కూడా పంపిస్తాడు. వాళ్ళు ఆడిపోతున్నారు, దొంగతాళ్ళకి వెళ్తారనేసి వాళ్ళకి మేము వచ్చి దొంగతానికి పోయే మరిగి ఉంటే మేము ఎందుకు రాబోతాము? దొంగతానికి పోయే అలవాటు మాకు లేదు. ఆయనకి మరికి దొంగతానికి వెళ్తారు, డబ్బు కూడా చేతులు సీట్ రాసి ఇస్తాడు. దీనిలో ఈ సీటుకి ఎంత వస్తుందో దాన్ని తీసుకుని మనం రావచ్చు, అంతే. పిల్లకాయలు బాగలేదంటే అన్ని మన లెక్కే, భీమ మన లెక్కే, అన్ని మేము ఏదైనా తీస్తే అన్ని మన లెక్కే. అమ్మాయి చేస్తాడు సార్, చిన్న చిత్ర సైడ్ ఆయన ఏదైనా అడిగితే కొడతాడు, మొగుడిని కొడతాడు, భార్య పిల్లకాయలను కొడతాడు, రోడ్డు మీద కూడా పోకూడదు అంటాడు, పిల్లకాయలను అందరూ కొడతాడు. అమ్మాయి చేస్తుంటారు. మేము ఏడుస్తా చేస్తా అట్నే ఉండిపోతాం సార్, ఆయన ఏమో అడగకుండా మేము ఉంటాం సార్.
నేను ఈడు వచ్చేప్పుడు రమణయ్య వచ్చి నన్ను తీసుకుని వచ్చినాడు. ఈడు వచ్చి మీరు బాగుంటారు, మీరు ఇటుక రాయి కోసేదానికి వస్తే ఈ ఓనర్ మమ్మల్ని బాగా చూస్తాడు, మీకు ఓటర్ ఐడి రేషన్ కార్డు అన్నీ రప్పిస్తాడు, ఆయన పెద్ద మనిషి ఈడ అని చెప్పి తీసుకుని వచ్చినారు. ఈడికి వచ్చి మాకు 1000 రాయికి వస్తే 1000 రూపాయలు ఇస్తానని చెప్పినారు. దాంట్లో 700 ఇస్తాడు. 700లో 50 రూపాయలు ఆయనకి మేస్త్రికి ఇచ్చేవాళ్ళ. అది ఇచ్చేస్తామే మనకి వచ్చి 3 సంవత్సరాలు ఇదే లెక్కనే చూసింది లేదు. సోమవారం అయితే మాకు 400 సీట్ రాసిస్తాడు. ఆ సీట్లు ఏముండదో దాంతో మనం తీసుకోవాలా. పిల్లలకి దీన్ని చాలలేదు సార్, పిల్లలకి బిస్కెట్ తీసేయాలా, దాన్ని తీసేయాలా అంటే కూడా అదంతా సీట్ ఎంత ఉండదో అదే ఇస్తారు, ఎక్కువ అంత ఇయ్యరు అంటారు. ఒక 100 రూపాయలు ఎక్కువ ఇవ్వండి సార్ అని చెప్తే మనం కొడతాడు. అట్లా కొడుతున్నాడు అనేసి ఆడవాళ్ళు వచ్చి అడిగితేనో ఎవరు వచ్చి అడిగితేనో అందరిని కొడతాడు. మన వాళ్ళు ఎవరు వచ్చి మనకు మాట్లాడరు. అట్లా మనం ఈడ వచ్చి ఈయన కూడా పని చేరి మనం నిండా కష్టపడినాము. మా ఊర్లో మేము బాగానే ఉన్నాం. మా ఊర్లో మేము ఏదో కూలి పని చేసుకుని అట్ట మేము ఉన్నాము. ఆడ కొంచెం అప్పు వాళ్ళ మేము ఈడొచ్చి మాట్లాడుకున్నాం సార్. అప్పు వాళ్ళ ఈడొచ్చి మాట్లాడుకొని మేము ఈయన కాడ నిండా ఇబ్బంది పడినాము, కష్టం. ఆడవాళ్ళని వచ్చి మగవాళ్ళు లేనప్పుడు ఆడవాళ్ళని వచ్చి డబ్బులు ఇస్తాను, నా పక్కన వచ్చి పండుకోండి అనేసి ఆడవాళ్ళని పిలిచి ఉంటాడు. ఆడవాళ్ళు వచ్చి మన కాడ చెప్పి మనం పోయి అడిగినామంటే ఆడవాళ్ళని కొడతాడు, మనని కొడతాడు. పిల్లగాళ్ళు పని చేయలేదంటే చిన్న పిల్ల, నాకు వచ్చి 11 ఏజ్లో ఒక పిల్లోడు ఉన్నాడు. ఆ పిల్లోడు వచ్చి రాయి ఎత్తి వేయాల. రాయి ఎత్తి వేయలేదంటే అది ఇటుకు రాయ ఓడిని తీసుకుని పోయి కొడతాడు రూమ్ కాడ. పిల్లగాళ్ళని వచ్చి రూమ్ కాడ పంట పెడతాడు. రూమ్ కాడ పిల్లగాళ్ళు పోలేదు సార్ ఏడుస్తున్నారు, పిల్లగాళ్ళు పోలేదు సార్ ఏడుస్తున్నారు అని చెప్తే ఆ పిల్లగాళ్ళని కొడతాడు, మనల్ని కొడతాడు. ఆయనకు వచ్చి కొట్టేది ఒక అలవాటు సార్. అందరిని కొట్టి బెదిరిపిస్తారు. బెదిరించే అందరూ నిండా పేరు కష్టపడి ఉంటారు ఆడ. మేము నిండా కష్టపడి ఉన్నాం సార్. మేము ఆడించి సార్ వాళ్ళ దయలో బయటకు వచ్చింది నిండా ఇది సార్ సంతోషం. మన తీసుకుని వచ్చిన సార్కి అంతా నేను నండి చెప్తున్నాను సార్. నేను కష్టపడి ఉన్నాను సార్. ఇందులో ముఖ్యంగా చెప్పాల్సింది ఒక విషయం చెప్పాలి. ఇప్పుడు ఈయన వల్లనే ఈ గుట్టు రట్టు బయటకు వచ్చింది. ఎప్పుడైతే సొంత గ్రామానికి వెళ్ళి అక్కడ ఈయనకు జరుగుతున్న ఇక్కడ అన్యాయానికి సంబంధించి అక్కడ చెప్పడంతో అక్కడ కొంతమంది న్యాయవాదులు కావచ్చు వాళ్ళు అప్రోచ్ అయ్యాడు. అప్పుడు సమాచారం ఇవ్వడం జరిగింది. ఎప్పుడు నువ్వు ఆ ప్రాంతానికి వెళ్ళావు, ఎట్లా నీకు కంప్లైంట్ ఇవ్వాలన్నట్టు అనిపించింది, ఎవరు నీకు సలహా ఇచ్చారు? నేను వచ్చి వచ్చింది 3 సంవత్సరాలు సార్ ఆయన కాడ. నేను ఆయన కాడ 3 సంవత్సరాలలో ఇప్పుడు ఒక 10 రోజుల ముందు నేను మా అమ్మ ఇల్లు అమ్మి నాకు డబ్బులు ఇస్తానని చెప్పి నన్ను ఫోన్ చేసి రమ్మనింది. సరే నేను ఆడిపోయినా. ఆడిపోతే మా అమ్మ వాళ్ళ ఇల్లు వచ్చి అమ్మ మాలదు, అది గవర్నమెంట్ కట్టించిన ఇల్లు. దానివల్ల అమ్మ మాలదు, మా నాయన చచ్చిపోయినాడు. దానివల్ల వచ్చి మేము పని అడుక్కుని ఆడ పని తిరుక్కుని నేను పని అడుగుతా తిరిగినప్పుడు ఒక జడ్జి మేము వచ్చి ఆమెను అడిగింది. మేము చెప్పినాం, మా కష్టం అంతా చెప్పి ఏడ్చినాము. చెప్పినప్పుడు మనం ఇది నిజామాబాద్ జడ్జి ఆమెకి ఫోన్ చేసి వీళ్ళు మరింత కష్టపడుతున్నారు, వీళ్ళని ఎట్టైనా కాపాడాలి మేడం చెప్పే లోపల వాళ్ళు మమ్మల్ని రమ్మనిసి మా కాడ ఏం జరిగిందో అదంతా మా కాడ అడిగినారు. మేము చెప్పినాము. అప్పుడే సార్ వచ్చి మమ్మల్ని అందరూ తీసి బయట పెట్టినారు. ఆ ఓనర్ని నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను సార్. ఆ ఓనరు ఎప్పుడుకో మా మారిగా ఎవరు వస్తేనో ఆయన ఆ మారి ఇబ్బంది పెట్టకూడదు సార్. మా మేరీ అవును సార్. ఆయన వచ్చి ఏదైనా ఒకటి ఇది ఆయనకు భయం పెట్టాలి సార్. మమ్మల్ని మారి ఎవరు వస్తేనో మా మారి ఉండకూడదు, అంతే సార్. మా ఇది ఎట్లా చూస్తాం అంటే ఆడపిల్లలు మీరు అంత ఊరికి వచ్చిండ్రు, ఎక్కడో నెల్లూరు మీది, ఇక్కడ ఎట్టి చాకిరి పని చేసిరు, ఎట్లా పని చేయించుకుంటుంటే ఎంత టార్చర్ పెడుతున్నాయి మిమ్మల్ని? పని చేయలేదంటే కొడతారు వచ్చి, మాకంటే ఒళ్ళు బాగలేదు నా పోయి చేయమలదు అని చెప్తే అంటే ఇంటికి రండి, రూమ్ కాడికి రండి, కొడతాను చెప్తే భయం పెడతారు. మన రాష్ట్రం కాదు, ఇతర పక్క రాష్ట్రాల నుంచి వచ్చారు. ఇంతటి దీనస్థితిలో ఉన్నారంటే చెప్పుకోవచ్చు. వాళ్ళ పరిస్థితి ఎంత అధ్వాన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. పూర్తిగా వాళ్ళు వెట్టి చాకిరి చేయడం వల్ల పూర్తిగా కాలు చేతులు పడిపోవడం, వాళ్ళకి తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవడం. కొద్దిగా వీళ్ళు ఆరోగ్యంగా సెట్ అయితే వీళ్ళని పంపించే ప్రయత్నం చేస్తున్నారు. మిస్టర్ కిరణ్ రెడ్డి, ఎవరైతే నువ్వు యజమాని ఉన్నావో నీ ఖచ్చితంగా నీ ఊచలు లెక్క పట్టాల్సిందే అని చెప్పి ఇక్కడ సంబంధించిన బాధితులంతా కూడా సీరియస్గా తీసుకున్నారు. ఈ కోణంలోనే న్యాయ వ్యవస్థ దిగి వచ్చిందని చెప్పుకోవచ్చు. జిల్లా జడ్జి రావడం జరిగింది. ఒక తల్లిలా వీళ్ళందరినీ కూడా కాపాడడం జరిగింది. ప్రస్తుతానికైతే వీళ్ళందరితో పాటు 314 మందిలో సుమారు 250 మందికి పైగా సొంత గ్రామాలకు వెళ్ళారు. ఎవరైతే
ఇప్పటి వరకు నరకయాతన చూపెట్టాడో, ఎవరైతే టార్చర్ పెట్టాడో, ఎవరైతే ఇప్పటి వరకు ఇటుక బట్టీలపై కనీసం వీళ్ళని మానవత్వంగా కూడా చూడకుండా ఎట్టి చాకిరి చేయించడం కాకుండా, వీళ్ళని మహిళలను చూడకుండా వీళ్ళని శారీరకం వాడుకుందామని చెప్పి కూడా వీళ్ళ ప్రయత్నించిన నేపథ్యంలో వాళ్ళు వచ్చి వాళ్ళకి సంబంధించిన మగవాళ్ళకి చెప్పుకోవడం, వాళ్ళు బాధపడడం, గత 3 సంవత్సరాలుగా ఈ నరకయాతన అనుభవించారు. చివరికి ఊచలు లెక్క పెట్టాల్సిందే అన్నట్టు కూడా ఆయన ఏదైతే జిల్లా జడ్జికి సంబంధించిన న్యాయవ్యవస్థ దిగి రావడంతో ప్రస్తుతం పోలీసులు అదుపుకున్నాడు. ఇప్పటికైనా ఇలాంటి ఇటుక పట్టులు కావచ్చు, లేకపోతే యజమానులు కావచ్చు, కార్మికుల పట్ల ఎట్టి చాకిరి చేస్తే కనుక సీరియస్ యాక్షన్ ఉంటుందని ఈ ఘటనతో వెలుగులోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే వీళ్ళంతా కూడా కొద్దిగా ఆరోగ్యం కుదుట పడినాక మిగతా వాళ్ళు కూడా వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతానికైతే 250 పైగా సొంత గ్రామాలకు వెళ్ళారు. కొద్దిగా వీళ్ళ ఆరోగ్యం కుదుట పడ్డాక వీళ్ళు కూడా సొంత గ్రామాలకు వెళ్తారు. కానీ వీళ్ళు ఒకటే డిమాండ్ చేస్తున్నారు, ఎవరైతే ఇప్పటి వరకు 3 సంవత్సరాలుగా మమ్మల్ని నరకయాతన అనుభవించారో, నరకయాతన చూపెట్టాడో, ఆ నిందితుడు ఎవరైతే ఉన్నాడో వాడిని కఠినంగా శిక్షించాలి, వారికి భయం కలగాలి, ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా చూడాలని చెప్పి వేడుకుంటున్న పరిస్థితి. కెమెరా సందీప్తో రాజేష్, బిగ్ టీవీ, ఆర్మూర్ నుంచి. లీగల్ సెల్ అథారిటీ ఆధ్వర్యంలో బాధితుల సమాచారం సేకరించి భారీ రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు పోలీసులు. 314 మంది బాధితులను వారి సొంత గ్రామాలకు పంపించారు. నిందితులు కిరణ్ రెడ్డి, మల్లికార్జున్ రెడ్డి, తిరుపతి రెడ్డిని అదుపులోకి తీసుకున్నట్లుగా పోలీసులు చెప్తున్నారు. హ్యూమన్ ట్రాఫికింగ్, వెట్టి చాకిరీకి పాల్పడిన నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు చేపట్టినట్టు చెప్పారు. ఊరికొచ్చి నరకయాతన అనుభవించిన నెల్లూరుకు చెందిన 314 మంది కార్మికులు ఆర్మూర్ ప్రాంతంలో ఇటుక బట్టిలో నరకయాతన అనుభవించారు. 3 సంవత్సరాలుగా ఇబ్బంది పడుతుంటే గత 10 రోజుల క్రితం వాళ్ళు కార్మికులు సొంత గ్రామానికి వెళ్తే అక్కడ లీగల్ సెల్ అథారిటీకి వాళ్ళు ఫిర్యాదు చేయడం జరిగింది. లీగల్ సెల్ అథారిటీ ఆధ్వర్యంలో, ఇటు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పెద్ద రెస్క్యూ టీం నిర్వహించారు. ఇందులో 314 మంది కార్మికులని కాపాడారు. ప్రస్తుతం సిఐ అన్నారు సార్, మాట్లాడించబోతుంది సార్. ఎట్లా బయటకు వచ్చింది, ఎట్లా ఛేదించారు, దీంట్లో ఎవరెవరు నిందితులుగా ఉన్నారు, ఎవరెవరు? స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీకి తుపాకుల బాబు, నేటివ్ ప్లేస్ వచ్చేసి నెల్లూరు. అతను ఇక్కడ ఆర్మూర్ మండలంలోని దేగాం, మన మగిడి ఖానాపూర్లో ఇటుక బట్టీలో పనిచేస్తుంటే అతనికి సరైన సౌకర్యాలు కల్పించకుండా బలవంతంగా పనిచేయడం వల్ల అతను లీగల్ సర్వీస్ అథారిటీకి కంప్లైంట్ చేసుకోవడం వల్ల దీని విషయంలో మొన్న 19 నాడు జ్యుడిషియరీ వారు, పోలీసు, రెవెన్యూ వాళ్ళు, చైల్డ్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరం, లేబర్ డిపార్ట్మెంట్ అందరం కలిసి రెస్క్యూ ఆపరేషన్ చేయగా అందులో ఒక 481 మంది నెల్లూరు డిస్టిక్ వాళ్ళని రెస్క్యూ చేసి వాళ్ళ స్వగ్రామంకు పంపేయడం జరిగింది. ఇంకా ఒక తమిళనాడు, నెల్లూరు వాళ్ళు ఇంకొక 37 మెంబర్స్ వాళ్ళకు టెంపరీ షెల్టర్ ఆర్మూర్లో ఇక్కడ గవర్నమెంట్ హై స్కూల్లో ఉన్నారు. వారికి కూడా ఈ కాంపెన్సేషన్ ఇప్పించి వారిని కూడా ఈరోజు వాళ్ళ నేటివ్ ప్లేస్కు స్వగ్రామంకు పంపడం జరుగుతుంది. దీని విషయంలో బాండెడ్ లేబర్ సిస్టమ్ అబాలిషన్ యాక్టు, జువెనైల్ జస్టిస్, చైల్డ్ లేబర్ యాక్టు, హ్యూమన్ ట్రాఫికింగ్ వీళ్ళ సెక్షన్ల మీద కేసు నమోదు చేసి తిరుపతి రెడ్డి, కిరణ్, మల్లికార్జున్ రెడ్డి ఎవరైతే వీళ్ళు ఆర్మూర్ మండలంలో ఈ ఇటుక బట్టీలు నడుపుతున్నారో వాళ్ళని బలవంతంగా మినిమం నీడ్స్ లేకుండా వెట్టి చాకరీ చేయించుకుంటారో వాళ్ళపైన కేసు నమోదు చేయడం జరిగింది. ఈ దర్యాప్తు తర్వాత వాళ్ళని అరెస్ట్ కూడా చేసి జ్యుడిషియల్ రిమాండ్ పంపడం జరుగుతుంది. మీరు రెస్క్యూ చేసే సమయంలో ఏమేమి గుర్తించారు, వాళ్ళు ఎట్లా ఇబ్బందులు పడుతున్నారు, అసలు వాస్తవానికి వాళ్ళ చిన్న పిల్లలు నడుస్తారు చాలా ఇబ్బందులు పడినచ్చు, ఎవరైతే యజమానులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ మహిళలు కూడా తీవ్రంగా చిత్రహింసలకు గురి చేసినట్టు వాళ్ళు చెప్తున్నారు. అక్కడ మేము రెస్క్యూ ఆపరేషన్లో అబ్జర్వ్ చేసిందంటే ప్రతి ఫ్యామిలీ కూడా ఫ్యామిలీ ప్లానింగ్ లేదు. ప్రతి ఫ్యామిలీకి చిన్న పిల్లలు ఒక 4, 5 అట్లా ఉండటం జరిగింది, చాలా చిన్న పిల్లలు. అక్కడ ఫెసిలిటీస్, మినిమం నీడ్స్ కూడా లేకుండా కొంత ఇబ్బందులకు గురవుతున్నట్టు మనకు స్పష్టంగా కనిపిస్తుంది. పని వేళలు కూడా ఓవర్ టైం కూడా చేస్తున్నట్టు అనిపిస్తుంది. చైల్డ్ లేబర్స్తో కూడా వర్క్ చేస్తున్నట్టు వైలేషన్స్ అనేవి స్పష్టంగా పడ్డాయి. దీని మీద కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ కార్మికులకు సంబంధించి ఏం చెప్తారు సార్? అంటే ఇక్కడ కాదు, మొత్తం ఆర్మూర్ ప్రాంతం నుంచి ఇటుక బట్టి లేకపోతే ఇంకా లేబర్ ఎవరైతే కార్మికులు బయట ఊర్లోకి వెళ్ళొస్తారు, ఇతర రాష్ట్రాలకు వెళ్ళొస్తున్నారు, ఏం చెప్తారు? యజమానులకు ఏం వారింగ్ ఇస్తారు, ఇటు కార్మికులకు ఏం చెప్తారు? ఇక్కడ ఆర్మూర్ మండలం ఇంకా ఎవరైనా ఇటుక బట్టీల దగ్గర ఇలాంటి ఇబ్బందులు ఎవరైనా అయితే వాళ్ళు ఎలాంటి భయభ్రాంతులకు గురి కాకుండా స్థానిక పోలీసులకు అప్రోచ్ కావచ్చు. వాళ్ళు డయల్ 100 కానీ ఎవరు కంప్లైంట్ చేసినా కానీ మేము ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇవి అన్నీ ఇప్పుడు నెక్స్ట్ అన్ని ఇటుక బట్టీల మీద కూడా రైడ్ చేయడం జరుగుతుంది. జాయింట్ ఆపరేషన్ జరుగుతుంది, కంటిన్యూషన్గా జాయింట్ ఆపరేషన్ చేసి రెస్క్యూ చేయడం జరుగుతుంది. ఇలాంటి ఇబ్బందులు ఎవరికి గురి కాకుండా చూసుకుంటాం. థ్యాంక్ యూ సార్. ఇది ఓవరాల్గా ఇటుక బట్టీలకు సంబంధించి కార్మికులు ఎవరైనా సరే ఇబ్బందులు ఎదుర్కొంటే ధైర్యంగా వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయాలని చెప్తున్నారు. ముఖ్యంగా ఏదైతే రెస్క్యూ టీము చేసిన సందర్భంలో చాలా వరకు ఎవరైతే కార్మికులు చాలా ఇబ్బందులు పడ్డారు.
ఇటు మహిళలు కావచ్చు, యువకులు కావచ్చు వెట్టి చాకిరీ చేయించడం, లేకపోతే తెల్లారు కూడా ఆ పని చేయించడం, ఇలాంటి ఇబ్బందులన్నీ చూసిన తర్వాత ఒక్కసారిగా పోలీసులు కూడా ఆశ్చర్యపోయారు. దీనిపై సీరియస్గా తీసుకున్నారు. ఇటు చిన్న చిన్న పిల్లలతో అటు మహిళలతో వెట్టి చాకిరీ చేయించడం ఇదంతా కూడా సీరియస్గా తీసుకున్నారు. ఇల్లీగల్ సెల్ అథారిటీ ఆధ్వర్యంలో చేసిన ఈ రెస్క్యూ ఆపరేషన్లో పోలీసులు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఎవరైతే నిందితులున్నారో ముగ్గురు వాళ్ళని ప్రస్తుతం అరెస్ట్ చేశారు. వాళ్ళు పోలీసులు అదుపున్నారు. వారిపై కూడా కేసులు నమోదు చేసి రిమాండ్ చేస్తామని చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ సందీప్తో రాజేష్ టీవీ ఆర్మూర్ నుంచి.